హై మామాస్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాష్‌ట్యాగ్ మూవీ స్టోర్. మ్యాటర్లోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మన ఛానల్ అయితే జెన్యూన్ మూవీ రివ్యూస్ ఉంటాయి, అలాగే మూవీ అప్డేట్స్ అయితే ఉంటాయి మామ. ఇక ల్యాగ్ లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్టయితే దుల్కర్ సల్మాన్ గారు నటించిన కాంతా మూవీ అయితే November 14th అయితే రిలీజ్ అవుతుంది అనమాట. అంటే రేపు అయితే రిలీజ్ అవుతుంది. రిలీజ్కి ముందే ఈ మూవీకి అయితే ఒక బిగ్ షాక్ అయితే తగిలింది మామ. కోర్టు నుంచి అయితే నోటీసులు వచ్చినాయి అనమాట. మన ప్రొడ్యూసర్ అయిన రానా గారికి అలాగే దుల్కర్ సల్మాన్ గారికి అయితే కోర్టు నుంచి అయితే నోటీసులు అయితే పంపించారనమాట. ఎందుకు అంటే ఈ మూవీ టీం అయితే ప్రతి ఒక్క ప్రమోషన్లో కూడా ఈ కథ అయితే 90-50 బ్యాక్డ్రాప్లో అయితే ఒక ఫిక్షనల్ స్టోరీ అని చెప్పి వీళ్ళైతే చెప్పుకొస్తున్నారనమాట. అయితే కొంతకాలంగా కోలీవుడ్ మీడియాలో అయితే ఈ కథ అనేది తమిళ లెజెండరీ సూపర్ స్టార్ అయిన ఎంకే త్యాగరాజ్ భగవత్ గారి బయోపిక్ అని చెప్పి చాలా హాట్ టాపిక్ అయితే నడిచింది మామ. అప్పుడైతే ఎవరు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఈ టాపిక్ తలనొప్పగా మారి కూర్చుందనమాట వీళ్ళకి. అయితే ఈ ఎంకే త్యాగరాజన్ గారి గ్రాండ్ సన్ అంటే మనవడు చెన్నై కోర్టులో అయితే కేసు అయితే వేశారు మామ. ఈ మూవీ పర్మిషన్స్ ఎటువంటి పర్మిషన్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర అయితే తీసుకోలేదని చెప్పి, వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా ఈ మూవీ షూట్ చేశారని చెప్పి అయితే కోర్టులో అయితే పిటిషన్ అయితే వేశారు మామ. ఈ పిటిషన్లో అయితే ఒక పాయింట్ అయితే హైలైట్ చేశారనమాట. వీళ్ళు సినిమా ఆనందాల కోసం మా ఫ్యామిలీని అయితే పరువు నష్టం చేస్తున్నారని చెప్పి ఒక పాయింట్ అయితే రేస్ చేశారు. కోర్టు అయితే చాలా అయితే సీరియస్గా అయితే తీసుకుంది మామ. దీని నుంచి అయితే నోటీసులు అయితే ఆ ప్రొడ్యూసర్కి అలాగే హీరోకి అయితే నోటీసులు అయితే పంపించారు. November 18th లోగా రెస్పాన్స్ రావాలని చెప్పి వాళ్ళైతే చెప్పారనమాట. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే November 18th లోపల రెస్పాన్స్ రావాలని చెప్పారు. అయితే మూవీ మాత్రం November 14th అంటే రేపే రిలీజ్ అవుతుంది అనమాట. మరి వీళ్ళు చూడాలి, ఆ పిటిషనర్తో కూర్చొని కండిషన్స్ అన్ని అప్లై చేసుకొని వీళ్ళు కాంప్రమైజ్ అవుతారా, లేకపోతే పిటిషన్కి అనేది వీళ్ళైతే నోటీస్కి అనేది వీళ్ళైతే సమాధానం చెప్తారని చెప్పి. ఏది ఏమైనా రేపు ఒకవేళ మూవీ కానీ రిలీజ్ అయితే మనమైతే ఈ మూవీ చూసి జెన్యూన్ మూవీ రివ్యూ అయితే మనమైతే ఇస్తాం మామ. అలాగే ఆయన బ్యాక్డ్రాప్లో ఉంటుందా లేదని చెప్పి కూడా మనమైతే మన రివ్యూలు అయితే చెప్తామన్నమాట. మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఇంకా మంచి స్టోరీస్తో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.